మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ కు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధానమంత్రి మోడీ, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, తెలుగు రాష్ట్రాల సీఎంలు నివాళులర్పించారు. మన్మోహన్ సింగ్ జీవితం ప్రతి ఒక్కరికి ఆదర్శనీయమని అన్నారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. సమస్యల్ని అధిగమించి ఉన్నత శిఖరాలకు చేరుకోవాలనే మన్మోహన్ సింగ్ జీవితం ఆదర్శనమన్నారు ప్రధాని మోడీ. మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రిగా అపారమైన జ్ఞానం, సమగ్రతతో భారతదేశాన్ని అభివృద్ధి వైపు నడిపించారని రాహుల్ గాంధీ కొనియాడారు. మన్మోహన్ సింగ్ మృతితో దేశం గొప్ప ఆర్థిక సంస్కర్తను కోల్పోయిందని అన్నారు. తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చంద్రబాబు, రేవంత్ రెడ్డి ఢిల్లీలో మన్మోహన్ పార్థివ దేహానికి నివాళులర్పించారు. దూరదృష్టితో ఆర్థిక సంస్కరణలు తీసుకొచ్చారని అన్నారు. 10 ఏళ్లు దేశానికి ప్రధానిగా మోడీ ఎంతో సేవ చేశారన్నారు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క. మన్మోహన్ సింగ్ అంత్యక్రియలను పూర్తి అధికారిక లాంఛనాలతో రేపు ఉదయం 11:45 నిర్వహించనున్నట్లు కేంద్రం ప్రకటించింది. ఆయన మృతికి సంతాప సూచకంగా 7 రోజులు సంతాప దినాలను ప్రకటించింది. ప్రజల సందర్శనార్థం శనివారం ఆయన భౌతిక కాయాన్ని ఏఐసీసీ ప్రధాన కార్యాలయానికి తీసుకురానున్నారు. రాజ్ఘాట్ సమీపంలో ఆయన అంతిమ సంస్కారాలు నిర్వహించనున్నట్లు కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి. రైట్ టు ఎడ్యుకేషన్ కంపల్సరీగా చదువుకోవాలి. ఆ విధంగా రైట్ టు ఎడ్యుకేషన్ తీసుకొచ్చారు. ఈరోజు యుఏఎడి కింద ఆధార్ ఏదైతే అథెంటికేషన్ ఉందో అది ఎక్కడ కూడా ఏమాత్రం కూడా ప్రభుత్వం ఖర్చు పెట్టే డబ్బుల్లో ఫ్రాడ్ లేకుండా చేయగలిగారంటే అది ఒక పెద్ద అసెట్గా చేయగలిగారు. ఇలాంటి వినూత్నమైన పాలసీలు తీసుకొచ్చిన వ్యక్తి మన్మోహన్ సింగ్ గారు. ఎవరికి కూడా గౌరవం దక్కదు. ఒక అకాడమిషియన్, ఒక పాలిటీషియన్, ఒక ఎకానమిస్ట్, ఒక బ్యూరోక్రాట్, ఈ 4 కూడా సమర్థవంతంగా పనిచేసిన వ్యక్తి, రాణించిన వ్యక్తి మన్మోహన్ సింగ్ గారు. అలాంటి వ్యక్తి ఈరోజు మన దగ్గర లేకపోవడం చాలా బాధ, దేశానికి తీవ్రమైన నష్టం. కానీ ఆయన ఐడియాలజీ శాశ్వతంగా ఉంటుంది. ఆయన ప్రారంభించిన రిఫార్మ్స్ శాశ్వతంగా ఉంటాయి. ఈ రిఫార్మ్స్ని ముందుకు తీసుకుపోవాల్సిన బాధ్యత. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మరణం దేశానికి తీరని లోటన్నారు ప్రధాని నరేంద్ర మోడీ. దేశ విభజన సమయంలో అన్ని వదులుకుని మన్మోహన్ కుటుంబం భారత్కొచ్చిందని అన్నారు. జీవితంలోని ప్రతి అడుగులో విజయం సాధించడం సాధారణ విషయం కాదన్నారు. సమస్యల్ని అధిగమించి ఉన్నత శిఖరాలకు చేరుకోవాలనుకునే వారికి మన్మోహన్ సింగ్ జీవితం ఒక ఆదర్శమని అన్నారు ప్రధాని మోడీ. पूर्व प्रधानमंत्री डॉक्टर मनमोहन सिंह जी के निधन ने हम सभी के हृदय को गहरी पीड़ा पहुंचाई है। उनका जाना एक राष्ट्र के रूप में भी हमारे लिए बहुत बड़ी क्षति है। विभाजन के उस दौर में बहुत कुछ खोकर भारत आना और यहां जीवन के हर क्षेत्र में उपलब्धियां हासिल करना ये सामान्य बात नहीं है। अभावों और संघर्षों से ऊपर उठकर ऊंचाइयों को हासिल किया जा सकता है। उनका जीवन ये सीख भावी पीढ़ी को देता रहेगा। पूर्व प्रधानमंत्री डॉक्टर मनमोहन सिंह जी के निधन ने हम सभी के हृदय को गहरी पीड़ा पहुंचाई। ఏపీలో పెంచిన విద్యుత్ ఛార్జీలకు నిరసనగా వైసీపీ పోరుబాటు పట్టింది. అన్ని జిల్లాల్లోనూ ఈపీడీసీఎల్ కార్యాలయాల ముట్టడి కార్యక్రమం చేపట్టారు వైసీపీ నాయకులు. అధికారంలోకి వస్తే విద్యుత్ ఛార్జీలు తగ్గిస్తామని చెప్పిన చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తర్వాత ఛార్జీల మోత మోగుతోందని నేతలు విమర్శించారు. పెంచిన విద్యుత్ ఛార్జీలు తక్షణమే తగ్గించాలని వైసీపీ డిమాండ్ చేసింది. వినియోగదారులు, రైతులు, ప్రజలకు ఎక్కడ నష్టం జరిగినా అండగా ఉంటామని వైసీపీ నేతలు చెబుతున్నారు. సంధ్యా థియేటర్ తొక్కిస్లాట కేసులో అల్లు అర్జున్ రెగ్యులర్ బెయిల్ పిటిషన్పై విచారణ సోమవారానికి వాయిదా పడింది. నాంపల్లి కోర్టులో కేసు విచారణకు వర్చువల్ గా హాజరయ్యారు అల్లు అర్జున్. అయితే ఈ వ్యవహారంలో కౌంటర్ దాఖలు చేయడానికి సమయం కోరారు పబ్లిక్ ప్రాసిక్యూటర్. దీంతో తదుపరి విచారణను వాయిదా వేసింది కోర్టు. సంధ్యా థియేటర్ తొక్కిస్లాట కేసులో అల్లు అర్జున్ కు నాంపల్లి కోర్టు 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ విధించింది. దీంతో అతన్ని జైలుకు తరలించారు పోలీసులు. హైకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేయడంతో జైలు నుంచి విడుదలయ్యారు అల్లు అర్జున్. మరోవైపు నాంపల్లి కోర్టు విధించిన రిమాండ్ ఇవాళ్టితో
ముగిసింది. దీంతో జ్యుడిషియల్ రిమాండ్ను పొడిగించింది కోర్టు. అలాగే వ్యక్తిగత హాజరుపై వచ్చే నెల 10వ తేదీ వరకు మినహాయింపించింది. మాజీ మంత్రి పేర్ని నాని కుటుంబ సభ్యులపై నమోదైన రేషన్ బియ్యం మిస్సింగ్ కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. పేర్ని నాని భార్య జయసుధ పేరుతో ఉన్న గోడౌన్లో రేషన్ బియ్యం మాయం కావడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. ఎంత బియ్యం మిస్ అయిందనే విషయంలో ఇప్పటికీ 3 సార్లు నెంబర్లు మారాయి. నెల రోజుల తర్వాత సివిల్ సప్లై శాఖ అధికారులు ఫైనల్ గా మిస్ అయిన బియ్యం ఎంత అనేది తేల్చారు. దీంతో అధికారుల తీరుపై విమర్శలు వస్తున్నాయి. మాజీ మంత్రి పేర్ని నాని భార్య జయసుధ పేరుతో ఉన్న గోదాంలో మిస్ అయిన రేషన్ బియ్యం లెక్కను అధికారులు ఎట్టకేలకు తేల్చారు. 7,577 బస్తాల రేషన్ బియ్యం మాయమైనట్టు అధికారులు నిర్ధారించారు. తొలుత ఇది 3,708 బస్తాలుండగా తర్వాత 4,840 బస్తాలు అని చెప్పారు. ఇప్పుడు మొత్తం బియ్యాన్ని గోడౌన్ నుంచి వేరే చోటుకు తరలించడంతో అసలు లెక్క తేలింది. మొత్తం 7,577 బస్తాలుగా నిర్ధారించి నివేదిక సిద్ధం చేశారు. దీంతో మిస్ అయిన బియ్యం లెక్కల విషయంలో సివిల్ సప్లై శాఖ అధికారుల పనితీరుపై విమర్శలు వస్తున్నాయి. ఈ కేసును సిట్కు ఇవ్వాలని భావిస్తున్నట్లు చెప్పారు మంత్రి కొల్లు రవీంద్ర. పోలీసులు కూడా మరోసారి పేర్ని నాని ఆయన కుమారుడు కిట్టుకు విచారణకు రావాలని నోటీసులు ఇవ్వడానికి సిద్ధమవుతున్నారు. ఆంధ్రప్రదేశ్లో రిజిస్ట్రేషన్ ఛార్జీల పెంపు వ్యవహారం గందరగోళానికి దారితీసింది. ఛార్జీల పెంపును వాయిదా వేస్తున్నట్టు ప్రచారం జరిగింది. కానీ ఛార్జీల పెంపుపై జాయింట్ కలెక్టర్ల కమిటీ నుంచి అప్రూవల్ తీసుకోవాలంటూ రిజిస్ట్రార్లకు ఆదేశాలు జారీ అయ్యాయి. దీంతో రిజిస్ట్రార్ కార్యాలయాల అధికారులు జేసీల ఆఫీసులకు క్యూ కట్టారు. కొత్త ఛార్జీలకు సంబంధించి ఇప్పటికే షెడ్యూల్ విడుదల చేశారు అధికారులు. దాని ప్రకారం జేసీ కమిటీల నుంచి అప్రూవల్ తీసుకోవాల్సింది. ఇప్పటికే కొత్త రిజిస్ట్రేషన్ ఛార్జీలను ఆన్లైన్లో పెట్టింది రెవెన్యూ శాఖ. ప్రజల నుంచి వచ్చే అభ్యంతరాల ఆధారంగా తుది నిర్ణయం తీసుకోనుంది జేసీల కమిటీ. ఇలాంటి పరిస్థితుల్లో ధరలు పెరుగుతాయా పెరగవా అనే అంశంపై సందిగ్ధం నెలకొంది. ఈ పరిస్థితిలో నిన్న కిటకిటలాడిన రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో ఇవాళ కూడా తాకిడి తగ్గింది. పాండ్ యాష్ విషయంలో డబ్బుల కోసమేనని గొడవ పడుతున్నారని కొందరంటున్నారని విమర్శించారు జేసీ ప్రభాకర్ రెడ్డి. అయితే ఫ్రీ స్టేస్ కోసమే అంతా అని కామెంట్ చేసిన ఆయన తమకు చీము రక్తమే ఎక్కువ ఉందని ఎవరికీ తల వంచమని అన్నారు. అల్ట్రాటెక్ సిమెంట్ యాజమాన్యానికి క్షమించాలని కోరుతున్నారని చెప్పారు. సిమెంట్ ఫ్యాక్టరీ మీద ఆధారపడి 30,000 మంది ఉన్నారని వివరించారు. అంటే మైట్ ఈజ్ రైటా? వెరీ సారీ. మొరబెట్టుకున్నా, ప్రతి ఒక్కరిని మొరబెట్టుకున్నా. వాళ్ళకే కాదు మాకు కూడా ఉంటాయి ప్రిస్టేజ్లో. మేము చీము రక్తం ఉండే నా కొడుకులమే, మాకు ఎక్కువ ఉంది చీము రక్తం. ఎక్కడెక్కడ తల వంచాల్సిన పని లేదు. అల్ట్రాటెక్ ఆయన ఏం సంపాదిస్తాడో లేదు, కానీ దాంట్లో 2,500 లోపల ఎంప్లాయీస్. యు నో హౌ మెనీ పీపుల్ ఆర్ సఫరింగ్ అనేది. ఇండైరెక్ట్ గా నాట్ మోర్ దెన్ 30 lakhs, 30,000 పీపుల్ ఆర్ బిహైండ్ ఇట్. హెల్మెట్ పెట్టుకోకుండా బైక్ నడిపితే ఏపీలో ట్రాఫిక్ పోలీసులు సీరియస్ యాక్షన్ తీసుకుంటున్నారు. హైకోర్టు ఆదేశాలతో హెల్మెట్ వాడకంపై అవగాహన పెంచుతున్నారు. హెల్మెట్ పెట్టుకోకుండా డ్రైవ్ చేస్తున్న వారిని ఎక్కడికక్కడే ఆపుతున్నారు. విజయవాడలో మెయిన్ సిగ్నళ్లతో పాటు రద్దీ ప్రాంతాల్లో స్పెషల్ టీమ్స్ ప్రత్యేక తనిఖీలు నిర్వహిస్తున్నాయి. హెల్మెట్ పెట్టుకోకుండా కనిపిస్తే చాలు వాళ్లను పక్కకు తీసుకువెళ్లి స్పాట్లోనే ₹1,000 ఫైన్ వేస్తున్నారు. హెల్మెట్ పెట్టుకోకుండా మరోసారి రోడ్డెక్కితే 3 నెలల పాటు డ్రైవింగ్ లైసెన్స్ ను సస్పెండ్ చేస్తామని, బైక్ సీజ్ చేస్తామని హెచ్చరిస్తున్నారు. విజయవాడలోనే కాదు ఏపీలోని పలు సిటీలు, టౌన్లలో హెల్మెట్ పెట్టుకోకుండా డ్రైవ్ చేస్తున్న ద్విచక్ర వాహనదారులకు జరిమానాలు విధిస్తున్నారు ట్రాఫిక్ పోలీసులు. బైక్ వెనుక కూర్చున్న వ్యక్తి హెల్మెట్ పెట్టుకోవాల్సిందేనని స్పష్టం చేస్తున్నారు. మోటార్ వెహికల్ యాక్ట్ నిబంధనలు ఖచ్చితంగా పాటించాల్సిందేనంటున్నారు. ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని అంటున్నారు. ఢిల్లీ అంతర్జాతీయ ఎయిర్పోర్ట్లో భారీగా డ్రగ్స్ పట్టుకున్నారు. 10.14 కోట్ల విలువ చేసే 676 గ్రాముల కొకైన్ సీజ్ చేశారు కస్టమ్స్ అధికారులు. కస్టమ్స్ అధికారులకు ఏమాత్రం అనుమానం రాకుండా కొకైన్ క్యాప్సిల్స్ లో నింపి కడుపులో దాచి తరలించే ప్రయత్నం చేశారు. 1 కాదు 2 కాదు 90 క్యాప్సిల్స్ మింగాడు కేటుగాడు. బ్యాంకాక్ నుండి ఇథియోపియా మీదుగా ఢిల్లీ చేరుకున్నాడు ఫిలిప్పీన్స్ జాతీయుడు. గ్రీన్ ఛానల్ దాటగానే ఢిల్లీ ఎయిర్పోర్ట్లో కుప్పకూలిపోయాడు.
అతని వెంటనే హాస్పిటల్ కి తరలించిన కస్టమ్స్ బృందం కడుపులో కొకైన్ ఉన్నట్లు గుర్తించారు. ఆపరేషన్ చేసి కొకైన్ క్యాప్సూల్స్ ని బయటకు తీశారు. ఎన్డీపీఎస్ యాక్ట్ కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు కస్టమ్స్ అధికారులు. రూపాయి విలువ రోజురోజుకి క్షీణిస్తోంది. అమెరికా డాలర్తో రూపాయి మారకం విలువ మరోసారి కనిష్ట స్థాయికి చేరింది. నేడు మరో 25 పైసలు క్షీణించి $85.52కు చేరింది. వాళ్ళ $85.31 దగ్గర ప్రారంభమైన డాలర్తో రూపీ మారకం విలువ ఓ దశలో ఆల్ టైం కనిష్టం $85.80కు పతనమైంది. వెంటనే ఆర్బీఐ దిద్దుబాటు చర్యలు చేపట్టడంతో రూపీ కాస్త కోలుకుంది. చివరకు 85.52 వద్ద ముగిసింది.